ఫ్రెండ్స్, రాజధాని నగర ప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింతగా మెరుగుపరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాయి. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి రైల్వే కావచ్చు, అదేవిధంగా రోడ్డు రవాణా సంబంధించి వాటికి ఆధునీకరణ జోడిస్తూ రవాణా పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాంత ప్రజానీకానికి మరిన్ని సదుపాయాలు కల్పించనున్నారు. ఇక గుంటూరు, విజయనగరం నగరాల మధ్య ఉన్నటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్లో రోజుకు సరాసరి 34 రైళ్లు ఆగుతూ ఉంటాయి. వాటిలో ఎంతో కీలకమైనటువంటి సికింద్రాబాద్ ఇంటర్సిటీ, అదేవిధంగా గోల్కొండ, నర్సాపూర్ గుంటూరు ఎక్స్ప్రెస్, సింహాద్రి హుబ్లీ ఎక్స్ప్రెస్, విజయవాడ గుంటూరు ప్యాసింజర్తో పాటు రాయగఢ్ ఎక్స్ప్రెస్, ఇట్లా మొత్తం కీలకమైనటువంటి 34 రైళ్లు నిత్యం ఈ రైల్వే స్టేషన్లో ఆగుతూ ఉంటాయి. రానున్న కాలంలో మరికొన్ని ఎక్స్ప్రెస్ రైలు ఆగే అవకాశాలు ఉన్నాయి అని రైల్వే అధికారులు చెబుతూ ఉన్నారు. వారంలో ఇంటర్సిటీ అనేటువంటిది ఎంతో కీలకంగా ఉందని చెప్పవచ్చు. అమరావతి రాజధానిలో ఉద్యోగస్తులైనటువంటి వారు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వారికి ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. అమృత్ భారత్ స్కీమ్ కింద ఈ రైల్వే స్టేషన్ని 12.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టారు. స్టేషన్కి పడవ వైపున ఇప్పటికే బుకింగ్ కౌంటర్ నిర్మాణ పనులు కొలికొచ్చాయి. అదేవిధంగా తూర్పు వైపున అన్ని వర్గాల ప్రజానీకాన్ని రైల్వే ప్రయాణికులు ఆకట్టుకునే విధంగా నిర్మాణ పనులు చేపట్టారు.